హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు అందరూ ఇళ్లల్లో జరిగే డిస్కషన్ ఇదన్నమాట. మీ ఇంటికి అక్షంతలు వచ్చాయా, మా ఇంటికి అక్షంతలు వచ్చాయి, మీకు వచ్చినాయా లేవా అనేది ప్రతి ఇంట్లో సాధారణంగా జరుగుతూ ఉంది. గత ఒక వారం 10 రోజులుగా మరి ఎక్కువగా జరుగుతూ ఉంది. ఏంటంటే జనవరి 22న మనం అక్షంతలతో ఏం చేయాలి, అది ఎలా చేయాలి, మనకేం జరుగుతుంది, పూజ ఎలా చేయాలి అని చాలామందికి చాలా రకాల డౌట్లు వస్తూ ఉన్నాయి. ఏంటంటే జనవరి 22న శ్రీరాముల వారి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున మనం ఏం చేయాలంటే ఒక 5 దీపాలు వెలిగించాలి. ఈ 5 దీపాలు వెలిగించడం వెనక ఒక విశేషం కూడా ఉందన్నమాట. ఈ ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున ప్రతి ఇంట్లోనూ ఒక ఆకుపై ఈ 5 దీపాలను వెలిగిస్తే మీకు ఇప్పటి వరకు భరించబోయేటటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇంకా అన్ని దోషాలు కూడా తొలగిపోయి ఇల్లంతా సిరి సంపదలతో తూగుతుంది. అలాగే ఈ శ్రీరాముల వారి ఆశీర్వాదం కూడా తప్పకుండా కలుగుతుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ రేపు ఏం చేయాలనేది. ఇక మనం ఇందాక చెప్పుకున్నట్టు 5 దీపాలు ఆకు మీద వెలిగిస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయని అనుకున్నాం కదా. నిజానికి జనవరి 22న శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఈ రోజున మీరు ఖచ్చితంగా చేయవలసిన పనులు కూడా కొన్ని ఉంటాయి. మరి ముఖ్యంగా 22న ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున మన పైన ఉన్న అన్ని దోషాలు పోతాయి ఈ విధంగా చేయడం వల్ల. ఇప్పటికే మనకు ప్రతి ఇంటికి అక్షంతలు వచ్చాయి కదా. మరి అక్షంతలతోనే ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున ఏం చేయాలనే సందేహం మనందరిలో కూడా ఉంది. అయితే ఈ అక్షంతలను ఇంటికి చేరవేసే ప్రక్రియ ఇంకా జరిగింది. జనజాగరణ చేసే సమయంలో ఇంటింటికి వెళ్ళినప్పుడు తాము అయోధ్య రామమందిరం నుంచి వచ్చామని పరిచయం చేసుకున్న, అలాగే ప్రతి ఇంటికి కూడా శ్రీరాముని మందిర చిత్రపటాన్ని, తీర్థక్షేత్ర కరపత్రాన్ని, మృగముద్రలో అక్షంతలు ఇచ్చారు. ఈ విధంగా ప్రతి ఇంటికి కూడా 5 గ్రాముల చొప్పున అక్షంతలు అందజేశారు. చాలామంది మాకు అక్షంతలు చేరలేదు అని చెప్పి నేను కూడా మా ఫ్రెండ్స్లో మాట్లాడినప్పుడు కొంతమంది అన్నారు. సో అలాంటప్పుడు ఎవరికైతే అక్షంతలు చేరాయో ఆ అక్షంతలు అవి రామమందిరం నుంచి వచ్చాయి కాబట్టి ఆ 5 గ్రాముల అక్షంతల్ని మన ఇంట్లో అక్షంతలు చేసుకొని ఆ అక్షంతల్లో ఈ 5 గ్రాముల అక్షంతలను కూడా కలిపి ఎవరికైతే చేరలేదో వాళ్ళకి మనం అందజేయచ్చు. సో ఎలాగూ అవి ఏదో ఒక గింజ దానిలో కలుస్తాయి కాబట్టి సో వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. సో అందువల్ల అక్షంతలు ఎవరికైతే చేరలేదో వాళ్ళందరూ కూడా అయ్యో మాకు చేరలేదే అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికైతే చేరున్నాయో వాళ్ళ దగ్గర కొద్దిగా ఒక 4 గింజలైనా సరే మీరు తీసుకొని మన ఇంట్లో చేసిన అక్షంతలతో కలుపుకోవచ్చు. లేదా వాళ్ళే కూడా అన్ని ఎక్కువ అక్షంతల్లో కలిపి వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరెవరికి చేరలేదో వాళ్ళందరికీ కూడా అందజేయచ్చు. అలా అందజేయడం వల్ల వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది. మీరు కూడా అయోధ్య అక్షంతల్ని పంచే క్రమంలో భాగస్థులై మీకు కూడా మంచి జరుగుతుంది. తర్వాత ఏంటంటే అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో మనం ఏం చేయాలి అనేది విషయానికి వచ్చేసినట్లయితే ఇంటెల్లిపాది కూడా మనం ఇల్లు అంతా మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసుకొని స్నానం చేసేసుకొని ఇక గ్రామంలో దేవాలయాల్లో పూజలు చేసుకోవచ్చు. తర్వాత మన దగ్గర ఏవైతే అక్షంతలు ఉన్నాయో అవి వ్యక్తిగతంగా ఉంటే పెద్దవాళ్ళైతే తమకు తాముగా నెత్తిన వేసుకోండి. లేదా ఇక చిన్నపిల్లలని అయితే మనమే వేసి దీవించవచ్చు. అలాగే మహిళలైతే పుణ్యస్త్రీలైతే ఖచ్చితంగా భర్త ఆశీస్సులు దీవెనలు తీసుకోండి. అలాగే లక్ష్మీ స్థానం అంటే మీ యొక్క బీరువాలో డబ్బులు పెట్టే స్థానాన్ని ముఖ్యంగా లక్ష్మీ స్థానం అంటారు. ఈ అక్షంతలను కొన్నింటికి బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. ఇక ఈ అక్షంతలన్నీ వృద్ధి చేసుకున్నటువంటి అక్షంతలు అంటే మనం ఇంట్లో ఆ అక్షంతల్ని కొంచెం మిగుల్చుకొని మన ఇంటి అక్షంతలతో కలిపి ఉంచుకొని వాటిని పిల్లల పుట్టినరోజు అప్పుడు లేదా మన పిల్లల పెళ్ళిళ్ళప్పుడు తలంబ్రాల బియ్యంలో కలపడం,
ఇలా మనం ఎవరి దగ్గరైనా ఆశీర్వాదం తీసుకునేటప్పుడు అక్షంతలో కలపడం ఇలాంటివన్నీ కూడా చేసినట్లయితే మనకు ఇంకా మంచి ఆశీర్వాదం వచ్చినట్లు, అంటే దేవుని ఆశీర్వాదం వచ్చినట్లు నమ్మొచ్చు. ఇంకా పిల్లలకి ఉద్యోగ ప్రమోషన్లు, పెళ్లి రోజులు ఇవన్నిటికి కూడా మనం ఈ అక్షంతలను వాడుకోవచ్చు. ఇక ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజున దగ్గరలో ఉన్న దేవాలయంలో, కుదిరితే రామాలయానికి వెళ్ళచ్చు. ఇక రామాలయంలో ఉదయం 11 గంటలకు ఇక రామాలయంలో మనం చూసినా రేపు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ అనేది దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి ఏర్పాట్లు కూడా చాలా చేస్తున్నారు. హారతి ప్రసాదాలు కూడా బాగా అక్కడ భారీ లెవెల్లో చేస్తున్నారు. ఇక అందులోనూ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొంటూ ఇక ఇంటి చుట్టుపక్కల ఉన్న భక్తులు దేవాలయకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఇక సూర్యుడు ఆ రోజు అస్తమించిన తర్వాత తమ ఇంటి ముందు కనీసం 5 దీపాలు వెలిగించాలి. మరి ఈ విద్యుత్ దీపాలు లేదా ఇంట్లోని పూజా మందిరంలో దీపాలను వెలిగించుకొని పూజ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. అయితే జనవరి 22 ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు 5 దీపాలని ఈ యొక్క ఆకు మీద కనుక వెలిగిస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా పూజా మందిరంలో ఈ అక్షంతల్ని అలాగే రాములవారి ఫోటోని పెట్టాలి. మనకి రాములవారి ఫోటో ఆల్రెడీ ఇచ్చారు కదండి. ఒకవేళ లేకపోతే మన ఇంట్లో ఏదైనా రాములవారి పటం ఉంటాయి కూడా, దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఈ 5 దీపాలు వెలిగించుకున్న తర్వాత ఆకు మీద మాత్రమే ఈ దీపాలను వెలిగించాలి. ఈ విధంగా కనుక వెలిగిస్తే ఖచ్చితంగా దోషాలు పోతాయి. ఈ దీపాలను కేవలం సాయంత్రం సంధ్యా సమయం, అంటే సూర్యాస్తమయం తర్వాత మాత్రమే వెలిగించాలి. చాలామందికి కూడా డౌట్ ఉంటుంది, ఇప్పుడు వెలిగించాలి, పొద్దున్న వెలిగించాలా లేదా సాయంకాలం వెలిగించాలా అని ఉంటుంది. అందువల్ల సూర్య అస్తమయం అయిన తర్వాత సాయంకాలం, అంటే ఒక అప్రాక్సిమేట్గా 5:30 నుంచి 6 లోపల, అంటే సూర్యాస్తం అయిపోతుంది కాబట్టి ఆ టైంలో, అంటే దాని సంధ్యా సమయం అని కూడా అంటారు. ఆ టైంలో కనుక మనం దీపం వెలిగిస్తే కనుక మనకు చాలా మంచి జరుగుతుందని పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. ఇక 7:04 వరకు కూడా ఉంటుంది ఆ సంధ్యా సమయం అనేది. ఈ సమయంలో దీపాలు వెలిగించుకోండి. ఈ దీపాల కింద ఒట్టి దీపాలను అయితే వెలిగించకూడదు. తమలపాకు కానీ లేదా రాగి ఆకు కానీ మారేడు ఆకు కానీ, ఈ 3 ఆకులతో ఏదో ఒక ఆకు మనకు అందుబాటులో ఉంటుంది. సో తమలపాకు అందరికీ అందుబాటులోనే ఉంటుంది, రాగి ఆకు మారేడు ఆకు లేకపోయినా కూడా. సో అందువల్ల తమలపాకులైనా వెలిగించుకోవచ్చు. ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున ఉదయాన్నే తెచ్చిపెట్టుకుంటే మంచిది, ఆ ఆకులు ముందు రోజు నుంచే స్టోర్ చేసుకోకుండా. కాబట్టి ఈ సమయంలో రాగి ఆకు లేదా తమలపాకు, మారేడాకు, ఈ 3 ఆకుల్లో ఏదో ఒక ఆకును ముందే తెచ్చిపెట్టుకుని ఆ రోజు పొద్దున వాటి మీద దీపం వెలిగించుకోండి. 5 ఆకులు తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 5 దీపాలను 5 ఆకుల మీద వెలిగించుకొని, అంటే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మట్టి ప్రమిదలు, పిండి దీపాల్లో మాత్రమే ఈ దీపాలను వెలిగించాలి. ఇక మీకు అంతా శుభమే జరుగుతుంది. ఇక ఈ దీపాలలో ఇంటి గుమ్మానికి 2 దీపాలు, పూజా మందిరంలో 2 దీపాలు, అదేవిధంగా తులసి కోట దగ్గర ఒక దీపాన్ని ఉంచండి. ఇక తులసి దళాలను శ్రీరాముల వారికి సమర్పించండి. ఈ విధంగా చేస్తే ఆయన ఎంతో ప్రసన్నుడవుతాడు. శ్రీరామనామం జపించుకోవాలి. ఈ విధంగా జరిపించుకోవడం వల్ల ప్రతికూల పరిస్థితులు కూడా తొలగిపోతాయి. రకరకాల దోషాలు, నరదిష్టి, నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోయి మీ ఇల్లంతా కూడా సిరి సంపదలతో తూలతూగుతుంది. ఇకపై శ్రీరాముని ఆశీర్వాదం మీపై తప్పకుండా ఉంటుంది. ఇక ఇలాంటివన్నీ కూడా మనం పాటించినట్లయితే మనకు మనసు కూడా ఆహ్లాదంగా, హాయిగా అనిపిస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, రేపు ఆకుల్ని రెడీగా పెట్టుకొని సాయంకాలం అయ్యేటప్పటికి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకొని మనం శ్రీరాముల్ని శ్రీరాముల వారిని ధ్యానించుకుంటూ పూజ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. మరొక్కసారి ఒకవేళ అక్షంతలు చేరకపోతే మీ ఇంట్లో ఉన్న అక్షంతలు ఇచ్చే ప్రయత్నం మీ సర్కిల్లో ఎంతవరకు మీరు డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతారో సాయంకాలం లోపల మీరు చేసినట్లయితే అది కూడా ఒక మంచి కార్యమే అవుతుంది. మాకైతే బెంగళూరులో అసలు అక్షంతలే మాకు దొరకలేదు చాలా ఏరియాల్లో. అందువల్ల ఏంటంటే వచ్చిన ఏరియా వాళ్ళ దగ్గర
వాళ్ళు ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా కలిపి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో రేపు అందరూ కూడా అయోధ్యలో ఏం జరుగుతుంది అనేది లైవ్ చూడాలని, అలాగే మన ఇంట్లో కూడా మనం పూజ చేసుకుని అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుందాం. జై శ్రీరామ్.